అందరికీ వందనాలండి. ఈరోజు మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆమేన్. మన దగ్గర లేనిది ఇతరులకు ఎలా ఇవ్వలేమో, మనం దేవునితో సమాధాన పడితేనే ఇతరులతో మనం సమాధాన పడగలం, సమాధానపరచగలం. సమాధాన పడే గుణం లేకపోతే దేవునికి దూరం అవుతాము. పాపం మనలో ఉంటే దేవునితో సమాధానం పడలేము. ప్రభువైన యేసుక్రీస్తే మనకు సమాధానకర్త. గొడవలు, మనస్పర్ధాలు, అసూయలు లేకుండా అందరితో సహవాసం చేయడమే సమాధానం కలిగి ఉండడం. రహస్య జీవితం కలిగి దేవునితో పాపం మొక్కకపోతే హృదయంలో ఎప్పుడూ భయం, దడ, అనుమానం ఉంటూనే ఉంటుంది. యథార్థత కోల్పోతాము. అబద్ధపు జీవితం జీవించాల్సి వస్తుంది. మీకు తెలియకుండానే మీ సొంత వారికి దూరం అవుతారు. తృప్తి లేని మరణం పొందవలసి వస్తుంది. దేవుని కుమారులు అవ్వాలంటే దేవునితో సమాధాన పడండి. యథార్థంగా జీవించండి. ఆమేన్.